హలో ఎవ్రీవన్, దిస్ క్వశ్చన్ ఇస్ టు యూ ఓన్లీ. సార్, అంటే మీరు మూవీలో జనరల్గా ఎమోషనల్గా అటాచ్ అయిపోయిన సీన్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఏదన్నా చేస్తాము. సో అలా మీ రియల్ లైఫ్లో ఎవరి కోసమైనా ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు అనే మూమెంట్ ఉందా? లైక్ ఆ పర్సన్ అలాగున్నారా? ఫ్యామిలీ, అదర్ దెన్ ఫ్యామిలీ, జనరల్గా ఎంతవరకైనా వెళ్తాను ఎవరైనా, ఇఫ్ ఐ రియలీ లైక్ ద పర్సన్. హాయ్ సార్, మై క్వశ్చన్ ఈస్ ఫర్ డైరెక్టర్ సార్. మీరు లయా మ్యామ్ని ఇంకా హృతికాని మెయిన్గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే క్యారెక్టర్కి లయ గారు 100% సరిపోతారనిపించింది. ప్లస్ జేబీ గారు ఏమన్నారంటే చాలా కాలం అయింది కదా, మా కాంబినేషన్ మళ్ళీ చాలా ఫ్రెష్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ లయ గారికి ఇద్దాం వంశీ, వెళ్ళి నరేట్ చేయన్నారు. సో లయ గారు చెప్పిన వెంటనే ఆవిడ చాలా ఎగ్జైట్ అయ్యి సూపర్ అన్నారు. ఇలా లయ గారు వచ్చారు ప్రాజెక్ట్లోకి. అండ్ హృతిక యాక్సిడెంటల్గా నాకు వేరే ఫ్రెండ్, ఒక రైటర్, డిపార్ట్మెంట్లో ఉన్న రైటర్ ఒక అతను, ఇలా హృతికా శ్రీనివాస్ అని అమ్మాయి ఉంది, అమ్మని గారి మేనగోడలు, అమ్మని గారి మేనగోడలు అమ్మాయి, అమ్మాయి ఉంది అంటే మేము ఆడిషన్ చేసి ఫస్ట్ ఫోన్లో ఆడిషన్ పంపించి అమ్మాయి చూసి ఇంప్రెస్ అయ్యి జేబీ గారి చూపిస్తే ఆయన కూడా కరెక్ట్, మనకి ఈ అమ్మాయి ఐస్ చాలా ప్రామినెంట్, పర్టికులర్గా ఐస్ చాలా ప్రామినెంట్ హృతికాకి అని, అలా అమ్మాయిని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇలా లక్కీగా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన ఇద్దరు ఆర్టిస్టులు మనకి సినిమాలోకి వచ్చారు. ఆమెనికి థ్యాంక్స్ ఒకటి చెప్పడం ఇందాక ప్రెస్లో కూడా మర్చిపోయాను. ఐ వాంట్ టు థ్యాంక్ హర్ బికాస్ తను జీన్స్ నుంచి వచ్చిన మేనగోడలు ఈ పిల్ల పర్ఫార్మెన్స్ వైజ్ తిరగొట్టేసింది, అందానికి బ్రహ్మాండంగా ఉంటుంది. సో దాట్స్ వన్ థింగ్. అండ్ ఆమెని కూతురు కూడా ఈ సినిమాలో చేసింది. సో ఐఎమ్ థ్యాంకింగ్ హర్ ఫర్ దాట్. మీ ఓన్ మూవీ అంటే మీ లైఫ్ మీద ఒక ఓన్ మూవీ తీస్తే దానికి మీరు ఏం రివ్యూ ఇస్తారు అండ్ అవుట్ ఆఫ్ 5కి ఎంత రివ్యూ ఇస్తారు సార్? నా లైఫ్ బయోపిక్ చేయాలని చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు దాకా పైకి 11 సార్లు వెళ్ళొచ్చాను నేను, దాదాపు హాయ్ చెప్పేసి వచ్చాను. సో చాలా పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ ఇది. ఐ వుడ్ రేట్ ఇట్ అట్లీస్ట్ 4/5. కిడ్స్కి ఇప్పుడున్న జెన్జీ కిడ్స్, దోస్ ఆర్ గోయింగ్ బియాండ్ దేర్ బ్యారియర్స్, ఏజ్ బ్యారియర్స్ లేకుండా, కంటెంట్ బ్యారియర్స్ లేకుండా దే ఆర్ మూవింగ్. ఎస్, దే ఆర్ డూయింగ్ గుడ్ ఎట్ దేర్ వర్క్, బట్ అది కాకుండా కూడా కొంచెం నెగిటివ్ ఫీల్డ్లో కూడా పోతున్నారు బై ఇన్స్టా అండ్ యూట్యూబ్. సో యూ బోత్ వాంట్ టు గివ్ అన్ అడ్వైస్ ఫర్ కిడ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అడ్వైజ్ ఇవ్వద్దు అనేది నా అడ్వైజ్. దట్ హ్యావ్ సీన్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ సార్. మీరు మీ కూతురికి పెళ్లి చేసుకోవాలని చెప్తే ఏం చెప్తారు అంటే, నో, ఐ డోంట్ వాంట్ టు అడ్వైజ్ హర్. వెదర్ షీ వాంట్ టు గెట్ మ్యారీడ్, షీ విల్. ఇట్స్ హర్ లైఫ్, నో? ఎస్. సో పైగా ఎవరు వినరు, ఎందుకు చెప్పటం. అట్లీస్ట్ వాంట్ టు గివ్ అప్. మీరు ఒక సీనియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది ఇవ్వాలి కాబట్టి, సీనియర్ కాబట్టి, ముందు పుట్టేశాను కాబట్టి, ఏదో చెప్పాలి కాబట్టి నేను అన్ని చేయను. ఇఫ్ వంశీ సార్, యూ వాంట్ టు గివ్ అన్ రీజన్, అడ్వైస్. జెన్జీ ఇస్ సూపర్. ఎందుకంటే వాళ్ళు అంత ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళకి ఏది రైటో ఏది రాంగో తెలుసు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సార్ అన్నట్టు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. సో సార్, ఇప్పుడు వంశీ గారు, ఇండియన్ ఆడియన్స్ రెడీగా ఉన్నారా సైకలాజికల్లీ డార్క్ క్యారెక్టర్స్ లైక్ అముద? అబ్సల్యూట్గా. మేమే లేటు. ఎందుకంటే ఇప్పుడే జెన్జీ గురించి అడిగారు కదా. సో జెన్జీ ఎలా ఉన్నారంటే, సినిమా వరల్డ్ సినిమా అయిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా, తర్వాత అదర్ లాంగ్వేజెస్ నుంచి రీమేక్స్ లాగా వచ్చేవి. ఎందుకంటే ఆ సినిమా ఏంటో మనకు తెలియదు, అది మనం చూడలేం కాబట్టి. బట్ ఇప్పుడు ఒక సినిమా అంటే అది ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లోని మనకి రిలీజ్ అవుతుంది అండ్ ఓటీటీలో వస్తుంది. అండ్ ఎక్కడో ఉన్న యూఎస్లో ఉన్న థియేటర్స్లో కూడా మన సినిమా చూస్తున్నారు, హాలీవుడ్ ఫిల్మ్స్ మనం చూస్తున్నాం. సో వరల్డ్ అంటే గ్లోబ్ అయిపోయింది. గ్లోబ్ సినిమా అయిపోయినప్పుడు ఇంకేముంటాయి వేరియేషన్స్? చోటా సార్, ఈ సినిమాలో లైక్ చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. మామూలుగా చూస్తే టీజర్ చూసినప్పుడు కానీ, ఫస్ట్ గ్లిమ్స్ చూసినప్పుడు, ఓపెనింగ్ షాట్ జగపతి బాబు గారు సిగరెట్ తాగేది, చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి అందులో. బట్ ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ ఫ్రేమ్, అరే ఇదిరా నేను తీసిన ఫ్రేమ్, ఇది నేను బయట 10 మందికి చెప్పుకుంటా అన్న ఫ్రేమ్ ఏమైనా ఉందా సార్? ఈ సినిమాలోనా మొత్తం సినిమా? ఈ సినిమాలో ఈ సినిమాలో ప్రతి ఫ్రేము 100 మంది కాదు, 10,000 మంది చెప్తా. అలాంటి ఫ్రేమ్స్ పెట్టా, అలా ఇష్టం. దానికి ఒక రీజన్ ఉంది. భరద్వాజ్ గారు, కిషోర్ గారు, జగపతి బాబు గారు, డైరెక్టర్ వంశీ, వీళ్ళు నలుగురు నాకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చేశారు. స్క్రిప్ట్ నాకు ఎక్కించేశారు. ఇంకా నాకు ఎవరు అడ్డుపడలా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. అందుకని ఇది ఇంత అద్భుతంగా చేయగలిగా. నేను చేసే పనికి ఎవరన్నా కాలు అడ్డు పెట్టినా, చెయ్యి అడ్డు పెట్టినా, కనీసం వేలు అడ్డు పెట్టినా చేయలేను. ఆ స్వేచ్ఛ నాకు ఈ సినిమాలో పూర్తిగా దొరికింది. 100% వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ సినిమా నాకు. Ritika ma'am, hi. So my question is, sir, on the ground in the sets. ఒక్క నిమిషం ఉండు. రితికా మేడం హాయ్ చెప్పావు, ఈ మేడంకి హలో మేడం అన్న, ఏంటి నీ ఉద్దేశం? Respect sir. జంజీలు ఎలా చెప్తారా? చెప్పు, మేము నేర్చుకుంటాం. లేదు సార్, అట్లా ఆవిడ జంజీ కాబట్టి హాయ్ అన్నావా?
అంతే సార్. ఓ, ఆవిడ నచ్చింది ఈవిడ నచ్చలా? అట్లాగా అంతేగా, నాలాగా నాకు కూడా ఆవిడే నచ్చింది ఈవిడ నచ్చలా. అయ్యో ఎందుకంటే ఈవిడ స్క్రాచ్ చేస్తుంటుంది ఈవిడ. సారీ సారీ సారీ, ఆవిడ స్క్రాచ్ చేస్తుంది కాబట్టి ఆవిడ నచ్చింది. గుడ్, అడుగునా? సారీ. పర్లేదు సార్. సో మ్యామ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద సెట్స్ మీకు మన క్రూలు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నారు మీతో? ఆబ్వియస్లీ కెమెరామ్యాన్. నన్ను అడుగు, నేను చెప్తాను. ఇలా ఇలా ఫిట్టింగ్లు పెట్టుకుని ఇప్పుడు ఆవిడ ఆయన పేరు చెప్పింది అనుకో, ఇప్పుడు ఆయన పేరు చెప్తే మళ్ళీ నా కోపం వస్తుంది. నెక్స్ట్ షూటింగ్లో ఫేస్ మీద లైట్ అయ్యాను. వెరీ సింపుల్. సరే అడుగులే, చెప్పు చెప్పు, ఏం చెప్తావు చెప్పు, నువ్వు సంగతి చెప్తా. చోటా సార్ నో డౌట్. ఇది అది చెప్పడం ఎటకారంగా ఉంది, సిన్సియర్గా చెప్పు. నో సార్ కాదు, అంటే వితౌట్ చోటా సార్ దర్ ఇస్ నో ఎనర్జీ ఇన్ ద సెట్, అలా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ నాట్ జస్ట్ చోటా సార్, జేపీ సార్ ఇస్ లైక్ సిఎస్ కిల్లర్. జెన్జీ అంటారు కదా. ఐ ఫెల్ట్ లైక్ జేపీ సార్ ఇస్ ద మోస్ట్ జెన్జియస్ట్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. అమ్మా వేసావు నువ్వు అసలు. అబ్బా, నేను నన్ను అంటదనుకున్నాను నేను. అమ్మో. And Chota sir is like the most funnest person you'll meet. So ala unindi set lo, and obviously Laya ma'am, everybody was like oka idi unindi like a connection, and everybody was like, you know, at the same range. So it was so good to work with everybody. It's not just one person, I can say. ఒక డైరెక్టర్ మాత్రం 4 పిల్లల మధ్య ఇరుక్కుపోయి అటు ఫన్నా గిన్నా తెలియలేదు కదా. ఎటు వెళ్ళినా పిల్లరట్టు డైరెక్టర్కి, ఎటు చూద్దామన్నా ఏదో ఒక పిల్లరట్టు వస్తుంది. భరద్వాజ్ గారు, దర్శకత్వం 5th పిల్లర్ అని పెట్టకూడదు.